వెల్కమ్ బ్యాక్ టు రాకీ జీకే ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2025 సంబంధించిన నోబెల్ బహుమతులు ఎవరెవరికి వచ్చింది, వాటి వివరాలు కరెంట్ అఫైర్స్లో భాగంగా తెలుసుకుందాం. అలాగే నోబెల్ బహుమతులు ఎప్పటి నుంచి ఇస్తున్నారు, ఏ ఏ రంగాల్లో ఇస్తున్నారు, అలాగే మన భారతదేశంలో ఎంతమందికి వచ్చింది వంటి వివరాలు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాలను 2025 సంవత్సరానికి గాను 6 రంగాల్లో ప్రకటించారు. ఇవి ప్రతి ఏడాది అక్టోబర్ 6న వైద్య విభాగంలో, అక్టోబర్ 7న భౌతిక శాస్త్రంలో, అక్టోబర్ 8న రసాయన శాస్త్రం, అక్టోబర్ 9న సాహిత్య విభాగంలో, అక్టోబర్ 10న నోబెల్ శాంతి బహుమతి మరియు అక్టోబర్ 13న ఆర్థిక శాస్త్రంలో పురస్కార గ్రహీతల పేర్లు వెల్లడిస్తారు. మొత్తంగా 6 రంగాలు నోబెల్ బహుమతి ఇస్తారు. నోబెల్ బహుమతుల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త అయిన ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ జ్ఞాపకార్థం నోబెల్ పురస్కారాలను భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, శరీర ధర్మశాస్త్రం లేదా వైద్య శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, సాహిత్యం మరియు శాంతి విభాగాల్లో అత్యున్నతమైన విజయాలు సాధించిన వారికి ప్రదానం చేస్తారు. భౌతిక రసాయన శాస్త్రం మరియు ఆర్థిక శాస్త్రం విభాగాల్లో నోబెల్ బహుమతిని స్టాక్ హోమ్లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అందిస్తుంది. స్వీడన్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ వైద్య శాస్త్రంలోను, స్వీడిష్ అకాడమీ సాహిత్యంలోను ప్రదానం చేస్తాయి. ఈ 5 బహుమతులను స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో అందజేస్తారు. శాంతి బహుమతి మాత్రం నార్వేజియన్ నోబెల్ కమిటీ నార్వే రాజధాని ఓస్లోలో అందిస్తుంది. స్వీడన్ దేశానికి చెందిన రసాయన శాస్త్రవేత్త, ఇంజనీరు, పారిశ్రామికవేత్త మరియు రచయిత అయిన ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ 1833 అక్టోబర్ 21న స్వీడన్లోని స్టాక్ హోమ్లో జన్మించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన నోబెల్ 1896 డిసెంబర్ 10న మరణించారు. ఈయన మరణించే నాటికి ప్రపంచవ్యాప్తంగా 355 పేటెంట్లు పొందారు. ఈ జ్ఞాపకార్థం ప్రతి ఏడాది డిసెంబర్ 10న మనకు నోబెల్ పురస్కారాలను ప్రదానం చేస్తారు. అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్థం అయిన డైనమైట్ను ఇతనే ఆవిష్కరించాడు. 2025 సంబంధించి నోబెల్ పురస్కారాల గ్రహీతలు, వారి యొక్క వివరాలు చూద్దాం. వైద్య శాస్త్రంలో ఈ ఏడాది 3కి నోబెల్ బహుమతి వచ్చింది. అందులో మేరీ బ్రంకు, ఫ్రెడ్స్ డామ్స్డెల్ అనే వీరిద్దరూ అమెరికా దేశానికి చెందినవారు. షిమోన్ సెకాగుచి జపాన్ దేశం చెందిన వ్యక్తి. వీరి యొక్క పరిశోధన మానవ శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ తన సొంత అవయవాలపై దాడి చేయకుండా ఎలా నిరోధిస్తుందో వివరించే ఆవిష్కరణలు కనుగొన్నారు. భౌతిక శాస్త్రంలో కూడా ఈ ఏడాదికి 3కి ఇవ్వడం జరిగింది. బ్రిటన్కు చెందిన జాన్ క్లార్క్, ఫ్రాన్స్ దేశానికి చెందిన మైకెల్ హెచ్ డెవోరెటే, అమెరికా దేశానికి చెందిన జాన్ ఎం మార్టినిస్, వీరు 3 నోబెల్ బహుమతి పొందడం జరిగింది. వీరి యొక్క పరిశోధన మైక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టన్నెలింగ్, విద్యుత్ సర్క్యూట్లో శక్తి పరిమాణీకరణ అనే అంశంపై చేసిన విప్లవాత్మక ప్రయోగాలకు గాను వీరు 2025 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతి పొందడం జరిగింది. రసాయన శాస్త్రంలో కూడా ఈ ఏడాది 3కి ఇవ్వడం జరిగింది. జపాన్కు చెందిన సుసుమో కిటగావా, ఆస్ట్రేలియాకు చెందిన రిచర్డ్ రాబ్సన్, అమెరికా దేశానికి చెందిన ఒమర్ ఎం యాగి. వీరి యొక్క పరిశోధన ఎడారుల్లో పొడిగాలి నుంచి తేమ లేదా నీటిని ఉత్పత్తి చేయడం, వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించడం వంటి కీలకమైన ప్రక్రియలకు అవసరమైన మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్లను అభివృద్ధి చేసినందుకు గాను వీరు ఈ ఏడాదికి అవార్డు పొందడం జరిగింది. సాహిత్య రంగంలో నోబెల్ బహుమతి హంగేరీ దేశానికి చెందిన లాస్లో క్రాస్నాహోర్కి పొందడం జరిగింది. ఈయన అపోకలిప్టిక్ ఇతివృత్తాలు మరియు కళ యొక్క శక్తిని అన్వేషించే దార్శనిక రచనలకు గాను, విధ్వంసానికి ఉచితమైన సమాజంలో హాస్యం మరియు వ్యంగ్యాన్ని మిళితం చేసిన రచనలకు గాను ఈయనకు నోబెల్ సాహిత్య బహుమతి వచ్చింది. శాంతి రంగంలో నోబెల్ బహుమతి వెనిజులా దేశానికి చెందిన మరియా కొరీనా మచాడో అనే మహిళకు వచ్చింది. వెనిజులాలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గాను, నియంతృత్వానికి వ్యతిరేకంగా ఆమె చేసిన కృషికి గాను నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి. ఆర్థిక శాస్త్రంలో కూడా ఈ ఏడాది 3కి ఇవ్వడం జరిగింది. నెదర్లాండ్స్ అమెరికన్ అయినటువంటి జోయల్ మాకిర్, ఫ్రాన్స్ దేశానికి చెందిన ఫిలిప్ అగియన్, కెనడాకు చెందిన పీటర్ హావిట్లకు ఇవ్వడం జరిగింది. వీరి యొక్క పరిశోధన ప్రపంచ ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తూనే అంతర్జాతీయంగా జీవన ప్రమాణాల మెరుగుదలకు
దోహదపడే సృజనాత్మక విధ్వంసం, క్రియేటివ్ డిస్ట్రక్షన్ అనే భావనను మరింత ప్రభావవంతంగా వివరించినందుకు గాను వీరికి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ 2025 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతులు పొందిన వారి గురించి చర్చించాం. అలాగే మొత్తంగా భారతదేశానికి చెందిన వ్యక్తులు ఎవరెవరికి వచ్చింది చూసుకుంటే సరిపోతుంది. ఇప్పటి వరకు 9 మంది భారతీయులు మరియు భారత సంతతికి చెందిన వారు నోబెల్ పురస్కారాన్ని పొందారు. వారి వివరాలు చూద్దాం. రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ పురస్కారం అందుకున్న తొలి భారతీయుడిగా రవీంద్రనాథ్ ఠాగూర్ నిలిచారు. ఆయన రచించిన గీతాంజలి కావ్యానికి సాహిత్య విభాగంలో 1913లో ఈ పురస్కారం లభించింది. 2. సివి రామన్ కాంతి పరిక్షేపణంపై పరిశోధన చేసినందుకు గాను రామన్కి 1930లో నోబెల్ పురస్కారం లభించింది. భౌతిక శాస్త్రంలో ఆయనకు ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. 3. మదర్ తెరీసా సమాజంలో వివక్షకు గురైన వాళ్ళు, కుష్టు వ్యాధిగ్రస్తుల కోసం మిషనరీలు స్థాపించి సమాజ సేవ చేసినందుకు గాను శాంతి విభాగంలో మదర్ తెరీసాకి 1979లో ఈ పురస్కారం లభించింది. 4. అమర్త్య సేన్ ఆర్థిక అంతరాలను తగ్గించేందుకు ప్రజల సంక్షేమం కోసం 1998లో అమర్త్య సేన్ ప్రతిపాదించిన సూత్రాలను పరిగణనలోకి తీసుకున్న నోబెల్ ఫౌండేషన్ ఆయనకు ఆర్థిక విభాగంలో పురస్కారాన్ని ప్రకటించింది. 5. కైలాస్ సత్యార్థి బాలల హక్కుల ఉద్యమకారుడైన కైలాస్ సత్యార్థి గారు 1980లో బచ్పన్ బచావో ఆందోళనను స్థాపించి పిల్లల హక్కులు కాపాడేందుకు ఉద్యమాలు నడిపారు. శాంతి విభాగంలో 2014లో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. ఇప్పుడు భారత సంతతికి చెందిన నోబెల్ గ్రహీతల వివరాలు చూద్దాం. 1. హర్గోవింద్ ఖురానా జెనెటిక్ కోడ్ ప్రోటీన్ సింథసిస్లో చేసిన పరిశోధనలు, ప్రయోగశాలలో కృత్రిమ జన్యు సృష్టి వంటి పరిశోధనలకు 1968లో వైద్యశాస్త్రంలో ఈయనకు నోబెల్ బహుమతి లభించింది. 2. సుబ్రమణ్యన్ చంద్రశేఖరన్ ఈయన భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. నక్షత్రాలపై ఈయన చేసిన పరిశోధనకు గాను 1983లో నోబెల్ బహుమతి అందుకున్నారు. ఈయన బ్రిటిష్ ఇండియాలోని లాహోర్లో జన్మించారు. 3. వెంకట్రామన్ రామకృష్ణన్ రైబోజోమ్ నిర్మాణం ప్రక్రియల గురించి చేసిన పరిశోధనకు గాను ఈయనకు 2009లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. వెంకట్రామన్ రామకృష్ణన్ తమిళనాడులోని చిదంబరంలో జన్మించారు. 4. అభిజిత్ బెనర్జీ పేదరికంపై పోరాటంలో విశేష కృషికి గాను ప్రవాస భారతీయులైన అభిజిత్ బెనర్జీ మరియు ఆయన భార్య ఎస్తోర్ డుప్లోతో కలిసి అర్థశాస్త్రంలో 2019 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతి అందుకున్నారు. ఈయన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాలో జన్మించారు. తన భార్యతో కలిసి పూర్ ఎకనామిక్స్ అనే పుస్తకం రచించారు. ఓకే ఫ్రెండ్స్, నోబెల్ బహుమతులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.